ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు నామములో విశ్వాణి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరిని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. పరిచర్య పక్షంగా మీరు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన యేసు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవా, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ సమయంలో నా ప్రభువా, చదవబడిన ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు ప్రభువా, మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాం. మీరు మాట్లాడితే పరిచర్య కొరకై మేము పురికొల్పబడతాం. ఈ సమయంలో మీరు మాట్లాడండి. మీ దర్శనాన్ని మాకు తెలియపరచండి. మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ఈ యొక్క లోక రక్షణ నిమిత్తమై పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చినటువంటి స్థితి మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అనేక మందిని శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి దినాల్లో కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో తన శిష్యులతో కలిసి అనేకమైనటువంటి పరిచర్య కార్యక్రమాలు జరిగించినట్లుగా మనం గమనిస్తాం. పేతురు అత్తగారు జ్వరం నుంచి స్వస్థత పడినటువంటి స్థితిని మనం చూస్తాం. అనేక మంది రోగులు స్వస్థపడినటువంటి స్థితి చూస్తాం. అనేక మంది యొక్క బ్రతుకులు అక్కడ బాగుపరచబడినటువంటి స్థితిని మనం గమనిస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఆయన ఒక రోజున పెందలకడ లేచి ఇంకా చాలా రాత్రి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి తండ్రితో వ్యక్తిగతంగా లేక ఏకాంతంగా సమయం గడుపుతున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో సీమోను అతనితో కూడినటువంటి వారు ఆయన వెతుకుతూ వస్తున్నటువంటి స్థితిని 36వ వచనంలో మనం గమనిస్తాం. ఆయన్ని కనుగొని ఆయనతో వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీరు ఇక్కడున్నారా, మీకోసం చాలా మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి యేసు ప్రభుతోటి తన శిష్యులు అంటున్నప్పుడు ఆయన పలుకుతున్నటువంటి మాటగా మనం ఇతర సమీప గ్రామాలకు వెళదాం రండి, అందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పినటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. చాలా మంది ఆయన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉండుండొచ్చు, కానీ ఆయన యొక్క డిజైర్ ఇతర సమీప గ్రామాలు, నశించిపోతున్న ఆత్మలు, ఎక్కడికైతే సువార్త వెళ్ళలేదో, ఎక్కడైతే సేవకులు లేడో, ఎక్కడైతే ప్రజలు నశించిపోతున్నారో వారి కొరకు ఆయనకున్నటువంటి కోరికను తన శిష్యులకు తెలియపరుస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ గ్రామాలకు వెళితే అద్భుతాలు జరుగుతాయని తెలుసు. ఆ గ్రామాలకు వెళితే నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షింపబడతాయని తెలుసు. కాబట్టి ఆయన ఇతర సమీప గ్రామాల కొరకు ఆలోచన చేస్తున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. విశ్వాణి యొక్క పరిచర్యలో విజయనగరం జిల్లా, ప్రస్తుతం దాన్ని మన్యం జిల్లా అని అంటున్నారు, కొండబారుడైనటువంటి గ్రామం, జాతాపు తెగకు చెందినటువంటి గ్రామం. ఇక కొండబారుడైనటువంటి గ్రామంలోనే నక్సలైట్ ఉద్యమం అనేది ప్రారంభమైనట్లుగా మనం చరిత్రపరంగా చూస్తే, ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో అనేక మంది యవనస్తులు ఇక నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితులై వారు అడవిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, లేక ఆ ఉద్యమంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఎన్కౌంటర్ అవుతుందో అర్థం కాని స్థితిగతులు ఆ దినాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క సేవకుడు ఆ యొక్క గ్రామానికి వెళ్ళినప్పుడు అనేక సార్లు ఆ యొక్క గ్రామస్తులు ఆయన నిందించారు, తిట్టారు, కొట్టారు, పంపించి వేశారు. కానీ మన సేవకుడు ఆ గ్రామంలో సువార్త ప్రకటించినప్పుడు నెమ్మదిగా ఆ గ్రామం దేవుని యొక్క వాక్యానికి లోబట్టం మొదలైంది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఆ గ్రామం దరిదాపులా 100% క్రిస్టియన్ విలేజ్గా మార్చబడడానికి దేవుడు అవకాశాన్ని దయచేశాడు. ఆ గ్రామంలో ఒక చక్కటి మందిరం కట్టబడింది. ఈరోజు దేవుని యొక్క సువార్త ఉన్నతంగా ప్రకటించబడింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఉన్నత స్థితిలో ఆరాధించగలుగుతున్నారు. అంత మాత్రమే కాదు, ఆ గ్రామం నుంచి కనీసం 4 సేవకులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అనేక మందిని దేవుని దగ్గరికి తిప్పుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించగలుగుతాం. యేసయ్య కూడా తన యొక్క డిజైర్ ఏంటి అంటే ఇతర సమీప గ్రామాలు, సువార్త లేనటువంటి గ్రామాలు, నశించిపోతున్నటువంటి ఆత్మలు. మార్కు సువార్త 5వ అధ్యాయం
గెరాసేనుల దేశమైనటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి ఒక దృశ్యం, ఒక యవనస్తుడు సమాధుల్లో నివసిస్తున్నాడు. తనను ఎవరు బంధించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తన ఒంటి మీద బట్టలు లేవు, తనను తానే హింసించుకుంటున్నటువంటి పరిస్థితి, రక్తాల కారణంతగా తనను తాను కొట్టుకుంటూ ఉన్నాడు. ఎవరు తనను సాధువుపరచలేనటువంటి పరిస్థితి ఉంటూ ఉన్నప్పుడు యేసయ్య ఆ గ్రామానికి వెళ్ళినటువంటి పరిస్థితిని బట్టి ఈ యొక్క గెరాసేనుల దేశంలో ఆ యవనస్తుని యొక్క బ్రతుకు మార్చబడింది. తన యొక్క జీవితంలో సేన అనేటువంటి దయ్యాల చేత బాధింపబడుతున్నటువంటి స్థితి ఉంటూ ఉండగా యేసయ్య గ్రామానికి వెళ్ళాన్ని బట్టి తన బ్రతుకు మార్చబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆ వెలుగు ప్రకాశిస్తుంది. ఈ యవనస్తుడు మరణానికి అన్నట్టుగా జోగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యవనస్తుని యొక్క జీవితం చీకటిలోకి వెళ్ళిపోయింది. యేసయ్య ఒక వెలుగుగా ఎప్పుడైతే ఆ గ్రామానికి వెళ్ళాడో తన బ్రతుకులో ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా పందుల్లోకి వెళ్ళిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య గ్రామాల్లోకి వెళితేనే, అనగా యేసయ్యకు చెందినటువంటి సేవకులు, మిషనరీసు, యేసయ్య యొక్క వాక్యం ఆ గ్రామాల్లోనికి వెళితే దేవుడు వారి ద్వారా అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు సమాజంలో మనం గమనిస్తూ ఉన్నాం, అనేక మంది పైకి మంచిగా కనపడవచ్చు, కానీ వారి యొక్క బ్రతుకులో అనేకమైన సేనా దయ్యాలు పట్టినటువంటి స్థితి. అది త్రాగుడు కావచ్చు, అది గుట్కా కావచ్చు, అది అభిచార సంబంధించిన పాపం కావచ్చు, లేక దొంగతనం కావచ్చు. వివిధ రకాలైనటువంటి సేన అనేటువంటి దయ్యాలు పట్టినటువంటి మనుషులు మన మధ్యే అనేక మంది కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. నా ప్రియమైనటువంటిరా, చాలా మంది గుట్కా మానాలి అని అనుకుంటున్నారు, లేక త్రాగుడు మానాలి అనుకుంటున్నారు, కానీ మానలేని పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే ఈ యవనస్తుడు ఆ యొక్క సమాధుల్లో ఉండి ఏ విధంగా అయితే తన యొక్క శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాడో లేక కొట్టుకుంటున్నాడో, ఆ విధంగా అనేక మంది సమాజంలో కూడా మనం మనుషుల్ని గమనిస్తూ ఉన్నాం. తాగుడు మానాలనుకుంటున్నానయ్యా, నేను మానలేకపోతున్నాను అనేటువంటి మనుషులను చూస్తాం. ఈ గుట్కా మానాలనుకుంటున్నాను కానీ నేను మానలేకపోతున్నాను అని చెప్పేటువంటి మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక మనుషుడు మార్చలేడు, కానీ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుని యొక్క వాక్యం మార్చగలదు. యేసయ్య యొక్క డిజైర్ ఏంటంటే ఇతర సమీప గ్రామాలు. ఎందుకంటే ఇతర సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రక్షింపబడాలి. విశ్వాణి ద్వారా దేవుడు అనేక గ్రామాల్లోనికి మిషనరీస్ని పంపిస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే ఆ గ్రామాల్లో నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షింపబడాలి అని చెప్పి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క యవనస్తుడు ఎప్పుడైతే తన యొక్క బ్రతుకు మార్చబడిందో యేసయ్య దగ్గరికి వచ్చి ఒకసారి, అయ్యా నేను నీతోనే ఉంటానని చెప్తున్నప్పుడు ఆ యొక్క మాటను చదువుదాం. 5వ అధ్యాయం 19వ వచనం. ఆయన వానికి సెలవీక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీవు చేసిన కార్యాలన్నిటిని వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. ఒక వ్యక్తి యొక్క రక్షణ అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యవనస్తుడు సమాధుల్లో ఉండి తన బ్రతుకుని పాడు చేసుకున్న పరిస్థితుల్లో యేసయ్య ఎప్పుడైతే ఆ గ్రామానికి వెళ్ళాడో, ఎప్పుడైతే ఆ మనిషిని సమీపించాడో తన బ్రతుకు మార్చబడింది. అంత మాత్రమే కాదు, తనే ఒక సువార్తగా మార్చబడినట్లుగా మనం గమనిస్తున్నాం. దెకపొలి అంటే 10 పట్టణాలని అర్థం. ఒక వ్యక్తి 10 పట్టణాల్లో సువార్త ప్రకటించేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. మనం గమనించాం, కొండబారెడ్డి గ్రామం ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమానికి పేరు ఎన్నిక కలిగినటువంటి గ్రామం. కొండబారెడ్డి గ్రామం చీకట్లో ఉన్నటువంటి గ్రామం. కొండబారెడ్డి గ్రామం ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఎప్పుడు కుమ్మింగ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎన్కౌంటర్ అవుతుందో తెలియదు, ఎప్పుడు మరణపు వార్త వస్తుందో, ఎప్పుడు దుఃఖం ఆ గ్రామాన్ని కమ్ముకుంటుందో తెలియని పరిస్థితి. సేవకుడు ఆ గ్రామానికి వెళ్ళడాన్ని బట్టి ఆ గ్రామంలో సువార్త ప్రకటించబడింది. చీకటి తొలగిపోయింది. యేసుక్రీస్తు యొక్క వెలుగు ఆ గ్రామంలోకి వచ్చింది. దుఃఖం తొలగిపోయింది. సంతోషం ఆ యొక్క కొండబారెడ్డి గ్రామానికి వచ్చింది. నా ప్రియమైనటువంటివారా, ఒక వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది వ్యక్తులు సువార్థికులుగా గ్రామం నుంచి అనేక గ్రామాలకు వెళ్ళబడ్డారు.
అనేక మంది యొక్క రక్షణకు కారణమయ్యారు. మనం ఆలోచించేద్దాం. మనమన్నా వెళ్ళాలి, లేక వెళ్ళేటువంటి వారిని పంపించాలి. మనం వెళితేనే ఆ యొక్క గ్రామాల్లో సువార్త అనేది వెళుతుంది. యేసయ్య నీ ద్వారా, నా ద్వారా ఇతర సమీప గ్రామాలకు వెళ్ళాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనం ఆలోచించేద్దాం. మనమైనా వెళదాం, లేక వెళ్ళేటువంటి వారిని పంపిద్దాం. విశ్వాని అనేక మంది సేవకుల్ని మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి 6 లక్షలకు పైగా ఉన్నటువంటి గ్రామాలకు పంపించాలని చెప్పి ఆలోచన కలిగి ఉంది. 2030 కల్లా మాకు దేవుడు ఒక విజన్ ఇచ్చాడు, ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అదేంటి అంటే 2030 కల్లా 1,00,000 గ్రామాలకి వెళ్ళని ఆశిస్తూ ఉన్నాం. దేవుని యొక్క డిజైర్ కూడా అదే, యేసయ్య యొక్క ఆలోచన కూడా అదే. నేను ఇతర సమీపంలో గ్రామానికి వెళదాం రండి అని చెప్పి తన శిష్యుల్ని పిలుస్తున్నట్లుగా మనం అందునిమిత్తమే కదా నేను ఈ లోకానికి దిగి వచ్చాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. సువార్త లేని గ్రామాలకు వెళ్ళేటువంటి సేవకులు ప్రోత్సహిద్దాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు ప్రకటించుదురు, ప్రకటించువారు పంపబడిన యెడల ఎట్లు ప్రకటించుదురు. ఇంది విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. విశ్వసింపని వారికి ఎట్లు వారు ప్రార్థన చేస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. వాళ్ళు విశ్వసించాలి అంటే వాళ్ళకి ఆ విశ్వాసాన్ని పంచిపెట్టేటువంటి వాళ్ళు కావాలి, వాళ్ళకి సువార్త ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి. అపోస్తలుడైన పౌలు ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. 10వ అధ్యాయము 1వ వచనం చూస్తే, సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయున్నవి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అపోస్తలుడైన పౌలు యొక్క డిజైర్ ఏంటి అంటే ఇజ్రాయేల్ రక్షణ పొందాలి. అందునిమిత్తమే ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తాం. రోమపత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన వేళ దేహ సంబంధులు నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండగోరదును. అపోస్తలుడైన పౌలు యొక్క ఆ దుఃఖము, ఆయనకున్న వేదన ఏంటి అంటే తన యొక్క ప్రజల యొక్క రక్షణ. భారతదేశం ప్రజలంగా మనం ఉన్నాం. మనం గ్రామాల్లో నుంచే పట్టణాల్లోకి వచ్చినటువంటి వారంగా ఉన్నాం. మన ప్రజల యొక్క రక్షణ విషయంలో మనకున్నటువంటి బాధ్యత ఏంటి ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఆయన అంటున్నాడు, నాకు మానని దుఃఖము, మానని గాయం నాకు అని అంటున్నాడు, నా హృదయాభిలాష అని అంటున్నాడు. వారి యొక్క ప్రజల రక్షణ నిమిత్తమై వేదనతో తను చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. సువార్త లేనటువంటి ప్రజల నిమిత్తమై మనకున్నటువంటి బాధ్యత ఏంటి ఒకసారి ఆలోచించేద్దాం. వారి కొరకు ప్రార్థించగలుగుతామా? వారి కొరకు సువార్థికులు పంపగలుగుతామా? వారి కొరకు మనకున్నటువంటి సమయాన్ని, ధనాన్ని వెచ్చించగలుగుతామా? ఆ బాధ్యతను తీసుకుందామా? యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఇతర సమీప గ్రామాలని ఉన్నటువంటి ప్రజల కొరకు. అక్కడ ప్రకటించినట్లుగా వెళుదాం రండి అని చెప్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఆలోచించేద్దాం. యేసయ్య యొక్క డిజైరే మన డిజైర్ అయితే ఎంత బాగుంటుంది. యేసయ్య గెరాసీనుల దేశంలోకి వెళ్ళబట్టి ఒక యవనస్తుడు రక్షింపబడ్డాడు. తన బ్రతుకు మార్చబడింది. దెకపోలిలో ఆయన ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. అనేక మందికి రక్షణ పంచిపెట్టగలిగాడు. మనం చూసాము, కొండబారుడి గ్రామానికి ఒక సేవకుడు వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి అనేక మందికి సువార్త అందించబడింది. ఈరోజు ఆ గ్రామం 100% క్రిస్టియన్ విలేజ్ కాగలిగింది. ఆ గ్రామం నుంచే అనేక మంది సేవకులు ఇతర గ్రామాలకు వెళ్ళగలిగారు. సువార్త మనం వెళితేనే అనేక మందికి సువార్త అందించబడతాయి. వెళ్ళకపోతే ఆ గ్రామాల్లో సువార్త అందదు, ప్రజలు నశించిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. మనమన్నా వెళదాం. వెళ్ళేటువంటి వారి కొరకై బాధ్యతగా మన యొక్క సహకారాన్ని అందిద్దాం.
దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరలోకాన్ని విడిచి భూలోకానికి మీరు వచ్చి నాయనా ఇక మనుషుల రక్షణ నిమిత్తమై మీరు చేసిన ప్రతి త్యాగాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నేను మార్కు సువార్త 1:38 మీరు చెప్పినట్లుగా ఇతర సమీప గ్రామాలకి మనం ప్రకటించినట్లుగా వెళదాం రండని మీ శిష్యులతో మీరు చెప్తున్నటువంటి మాట కొరకై వందనాలు. దానిలో భాగంగానే నా ప్రభువా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మాకు సువార్త అందించబడింది, మేము రక్షింపబడ్డాం. ఈరోజు పట్టణాల్లో ఉన్నతమైనటువంటి స్థలాల్లో మిమ్మల్ని మేము ఆరాధించగలుగుతూ ఉన్నాం. నాయనా మీరు ఆ రోజు మీకున్నటువంటి ఆ కోరికను మీరు తెలియపరిచిన విధానం కొరకు వందనాలు. మీరు గెరాసీనుల దేశంలోకి వెళ్ళాను బట్టి ఒక యవనస్తుడు రక్షింపబడ్డాడు నాయన. ఆయన ద్వారా అనేక మంది రక్షింపబడటానికి ఒక అవకాశం ఏర్పడింది. ఈ యొక్క సమయంలో నా ప్రభువా వాక్యాన్ని విన్న మేము, ప్రార్థనలో ఏకీభవిస్తున్న మేము, అనేకుల రక్షణ నిమిత్తమై ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఒక గొప్ప మనసు మాకు ప్రసాదించండి. దేవ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.